హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు స్పైసీ చికెన్ డ్రమ్ స్టిక్స్ సండే రోజు ఎలా చేసుకున్నానో చూపిస్తాను. యాక్చువల్గా మా అల్లుడు వచ్చాడు, తనే చేశాడు ఈ రెసిపీ, చాలా బాగా చేశాడు. అది ఎలా చేశాడో చూపిస్తాను. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, సరిపోయేంత సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్. ఇక్కడ మేము ఎవరెస్ట్ వారి తందూరి చికెన్ మసాలా యూజ్ చేసాము. ఒక 2 టేబుల్ స్పూన్ అది, ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హంగ్ కర్డ్ హాఫ్ కప్పు దాకా హంగ్ కర్డ్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకోండి. మాకు కొంచెం చిల్లీ పౌడర్ తక్కువైంది, మేము మళ్ళీ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇక నేను అవకాడో ఆయిల్ యూజ్ చేశాను. మీ దగ్గర కనుక మస్టర్డ్ ఆయిల్ ఉంటే అది యూజ్ చేయండి, ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. డ్రమ్ స్టిక్స్ని మంచిగా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా మసాలా అంతా ఘాట్లలో కూరుకోవాలి, మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. స్మోకీ ఫ్లేవర్ కోసం మేము చార్కోల్ని హీట్ చేసి గీ వేసి ఒక 1/2 అవర్ అలా పెట్టేసాము. మంచిగా స్మోకీ ఫ్లేవర్ పట్టేసింది. ఫైనల్గా ఓవెన్లో 375 ఫారెన్ హీట్లో 30 to 40 minutes బేక్ చేసుకున్నాము. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ అలా వస్తుంది. మధ్య మధ్యలో టర్న్ చేయాలి మీరు. నాకు ఇంకా క్రిస్పీనెస్ కోసము నేను మళ్ళీ ప్యాన్లో వేసి అందులో ఉన్న లిక్విడ్ అంతా వేసుకున్నాను. మీరు కావాలంటే అలానే తినవచ్చు, అలా కూడా చాలా బాగుంది. నేను క్రిస్పీనెస్ కోసం ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాను. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఇంకేమన్నా వేసుకోండి. అసలు ఎలా ఉంది అంటే మైండ్ బ్లోయింగ్ అంతే. ఇంకా చాలా బాగా చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.